ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని జాతీయ కీటకం జనిత వ్యాధుల నియంత్రణ కేంద్రం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా స్థాయి మలేరియా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శన్ హాజరై ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ఆరోగ్య కేంద్రంలో మలేరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం WHO ఇచ్చిన నినాదం మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని వేగవంతం చేయడం అని అన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే నిర్వహించడం, రక్తపూతల సేకరణ ఇలాంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఆశలు ఏఎన్ఎంలు పర్యవేక్షక సిబ్బంది విస్తృతంగా నిర్వహించడం ద్వారానే జిల్లాలో గత సంవత్సరం నుండి ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ మలేరియా సంబంధించిన వ్యాధి లక్షణాలు జిల్లాలో గతంలో మరియు ప్రస్తుతం ఎలాంటి మలేరియా నియంత్రణ చర్యలు చేపడుతున్నారో వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్మతున్నేసా బేగం, జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు గన్పూర్ వెంకటేశ్వర్లు, HEO వెంకటరవి, శ్రీనివాస్, నటరాజ్, CHO సక్రం తదితరులు పాల్గొన్నారు. దోమలు పుట్టకుండా దోమలు పుట్టకుండా దోమలు పుట్టకుండా దోమలు పుట్టకుండా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా EPC వినాయక నగర్లో ఈ అవగాహన ర్యాలీ అనేది తీయడం జరుగుతుంది. సో ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మలేరియా గురించి విస్తృతంగా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లడానికి, అవగాహన పెంపొందించడానికి ఒక ముఖ్య ఉద్దేశం. ఇది దాదాపుగా 2007వ సంవత్సరం నుంచి ఇది ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అది ఏప్రిల్ 25వ తారీఖులోనే జరుగుతుంది. సో దీని గురించి ఏంటంటే మలేరియా గురించి అవగాహన పెంపొందించడమే. అంటే మలేరియా ఎలా వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, సో అవన్నిటి గురించి కూడా క్లుప్తంగా ప్రజలకు అర్థమయ్యేలా ఈ యొక్క ఈరోజు చేయాలనే ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీ జరపడం జరుగుతుంది. ఈ గత 3 సంవత్సరాల నుంచి మన నిజామాబాద్ జిల్లాలో ఒక మలేరియా కేసులు అనేది డ్రాస్టికల్గా తగ్గిపోయినాయి. గత సంవత్సరం కూడా ఒక్క కేసు కూడా మనం నమోదు కాలేదు. ఈ సంవత్సరం కూడా జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదంతా కూడా హెల్త్ సిబ్బంది చేస్తున్న ఒక కృషి అండ్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, గ్రామాలలో విస్తృతంగా ఈ యొక్క శానిటేషన్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అందువల్ల కూడా మనకు దోమల బెడద అనేది తగ్గింది. సో అయినా కూడా దోమలు పుడుతూనే ఉంటాయి, వాటికి ఎండ్ అనేది ఉండదు. ఒక మామూలుగా ఒక చెంచా నీళ్ళు కూడా కంటిన్యూస్గా వారం రోజులు అట్లా ఉన్నాయనుకోండి, అక్కడ దోమలు గుడ్డు పెట్టేసి అక్కడ మళ్ళీ అది ఒక మస్కిటోస్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇందు మూలంగా ప్రజలకందరికీ తెలియజేయడం ఏంటంటే మనం ఈ దోమల బారిన పడకుండా అండ్ మలేరియా ఇవన్నీ అంటే దోమకాటు వల్ల వచ్చే రోగాలు అవన్నీ రావద్దు అనుకుంటే దోమలను పెంపొందించకుండా మనం చూసుకోవాలి. అంటే ఎట్లా అంటే మన ఇంటి చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ నిల్వ ఉన్నట్టంటే వాటిని గుంతలు గిట్ట ఉంటే వాటిని మట్టితో పూర్తి చేయాలి. ఇంకా పెద్ద పెద్ద నీళ్ళు ఏమన్నా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే వాటిని ఆయిల్ బాల్స్ కానీ అండ్ యూజ్డ్ ఆయిల్ కానీ ఇంజన్ ఆయిల్ కానీ వేస్తే కూడా ఈ యొక్క దోమలు పెరగకుండా ఉంటాయి. అట్లాగే దోమతెరలు వాడడము అండ్ ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడము, ఈ రకంగా దోమ కాటు నుంచి తప్పించుకోవాలి. అండ్ జ్వరం గిట్ట ఏమైనా వచ్చినట్టుంటే అంటే చలితో కూడిన జ్వరం వచ్చినట్టుంటే దగ్గరున్న PEC కానీ సబ్ సెంటర్ కానీ వెళ్ళి ఇమీడియట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, రక్తపూతలు చేయించుకోవాలి. సో మలేరియా ఉందా లేదా అనేది తెలుస్తుంది. అట్లాగే మన హెల్త్ సిబ్బంది కూడా ఫ్రైడే డ్రైడే అనే యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా ప్రజల్లో బాగా అవగాహన కలిగింది. అట్లాగే యాంటీ లార్వల్ మెజర్స్, యాంటీ మస్కిటో మెజర్స్ అంటే ఫాగింగ్ కానివ్వండి, యాంటీ లార్వల్ మెజర్స్ అంటే ఇప్పుడు మామూలుగా టిమోఫాస్ కానివ్వండి అట్లాంటి కెమికల్స్ అనేది స్ప్రే చేయడం జరుగుతూ ఉంది. సో ఇవి అన్నీ కూడా మున్సిపల్ వాళ్ళు కూడా బాగా చేస్తూ ఉన్నారు, వాళ్ళ కోఆపరేషన్ చాలా ఉంది. సో ఈ రోజున ప్రజలందరూ అవగాహన అంటే దోమ గురించి, దోమ కాటు గురించి, మలేరియా గురించి ప్రజలు అందరూ అవగాహన పెంచుకొని దోమకాటును బారిన పడకుండా ఉంటారని మనవి చేస్తూ ఉన్నాను. ఈ దోమకాటు వల్ల వచ్చేటి 5 రకాల జ్వరాలు వస్తాయి.
దానిలో ముఖ్యంగా మలేరియా జ్వరం ఉంటుంది, డెంగీ జ్వరం ఉంటుంది, మెదడువాపు జ్వరం ఉంటుంది, చికెన్ గన్యా ఉంటుంది, అండ్ ఫైలేరియాస్ అంటే బోధకాలు కూడా ఈ దోమకాటు వల్లనే వస్తుంది. కాబట్టి ఒక దోమకాటు నుంచి మనము తప్పించుకున్నట్టయితే ఈ 5 రకాలమైన డిసీజెస్ మనము దూరంగా ఉండొచ్చు, వాటిని అరికట్టవచ్చు. సో ప్రజలందరూ ఈ సందర్భంగా ఈ మలేరియా గురించి, ఈ దోమకాటు గురించి అవగాహన పెంపొందించుకొని దోమకాటు నుంచి తప్పించుకొని ఉంటారని ఆశిస్తూ నమస్తే. ఆర్మూరు పట్టణంలోని దోబిగడ వద్ద ఉన్న జ్యోతిర్లింగం ఆశ్రమంలో శ్రీ శైవక్షేత్ర వనిత శక్తి నవనాథపురం ఆధ్వర్యంలో మన అమ్మకు మనసారా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని, గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 200 గ్రూపులతో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని వారు వెల్లడించారు. రండి, మెల్లి రండి. नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करि सर्वपापहरे देवी नमोस्तुते सर्वसिद्धिबुद्धिप्रदे देवी मुक्तिप्रदायिनि मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते सूक्ष्मा महालक्ष्मी क्षमाचक्रे महोदये नानालङ्कारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्म्यष्टकं स्तोत्रं व्यापटे भक्तिमन्दिरं सर्वसिद्धि महाप्नोति काले पटे नित्यं महापापविनाशनं विकालयं पटे नित्यं महाशत्रुविना महालक्ष्मी भवे नित्यं प्रसन्नवदना జ్యోతిలింగ ఆశ్రమం దోబిఘాట్ ఆర్మూర్ నందు ఈ మాతలందరూ ఈ అమ్మవారికి ఎక్కడెక్కడ అమ్మవార్లు ఉన్నాయో అక్కడక్కడ అమ్మవారికి ఒడి బియ్యము సారీ కట్టేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైనది. మన ఆర్మూర్ నవనాథపురం అంటేనే నవనాథపురం మన ఆర్మూర్ ఎంత గొప్పగా చాలా చెందింది. కావున మాతలందరూ ఇది ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషం ఉంది. జై శ్రీరామ్, జై హనుమాన్, నవదుర్గా మాతాకి జై. ధర్మోర గురుదత్త శ్రీ శైవశక్తి వనితా శక్తి నవనాథపురము ధర్మో రక్షితి రక్షిత ట్రస్ట్ నుంచి మేము అమ్మకు మనసారా సారే సమర్పించుకుంటున్నాము. ఇక్కడ ఆర్మూర్లోని దోబిఘాట్ హనుమాన్ మందిరంలో దుర్గా మాతకి మనమ్మకు మనసారా సారే సమర్పించుకుంటున్నాము. మా మహిళా సంఘం నుంచి మహిళా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ను చేస్తున్నాము. మనసారా మనమ్మకి ఓడి బియ్యము సారే పెట్టుకుంటున్నాము. ప్రతి నెల ప్రతి ఒక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రోగ్రాము స్పాన్సర్ చేసుకుంటున్నాము. గత సంవత్సరంన్నర అవుతుంది ఇది కార్యక్రమం ఇట్లా దిగ్విజయం జరుగుతుంది. జై మాత. పూజ్య శ్రీ శ్రీ శివస్వామీజీ విజయవాడ నుంచి మాకు ఈ కాన్సెప్ట్ చెప్పిండ్రు. అందుకని అందరూ చల్లగా ఉండాలని, ప్రతి అమ్మవారిని మనం వేడుకోవాలని, ప్రతి అమ్మవారికి సారె సమర్పించాలని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము.
ఇక్కడ ఎక్కడ ఏ అమ్మవారు ఉన్నా కానీ చుట్టుపక్కల అన్ని అమ్మవార్లకి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తారు. కాకపోతే మేము అన్ని అమ్మవార్లను కలుసుకోవాలని చెప్పి ఎక్కడ ఏ అమ్మవారు ఉన్నా కానీ ఒక్కొక్క నెలకు ఒక్కొక్క గుడికి వెళ్ళి అమ్మవారికి సారే సమర్పించుకుంటాం. అన్ని డిస్టిక్లలో కూడా ఈ ప్రోగ్రాం అన్ని డిస్టిక్లో కూడా ప్రారంభమైంది. గత అంటే ఒక 200 మంది 200 గ్రూప్స్ ఇట్లా తయారైనాయి. మొత్తం నిజామాబాద్ డిస్టిక్ కానీ కామారెడ్డి బోధన్ అన్నీ అక్కడ కూడా హైదరాబాద్ ఇక్కడంతా కూడా ఒక 200-300 గ్రూప్స్ తయారైనాయి. ఇట్లనే మేము అన్ని గుడిలకు పోయి మేము ప్రతి నెల కలుసుకొని అమ్మవారికి సారే సమర్పించుకుంటాము. జై జై ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లో గోవిందపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నివారిద్దాం 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 నివారిద్దాం. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. గోవిందపేట్ పిఎస్సి మెడికల్ సబ్ సెంటర్ పరిధిలో ఈ మలేరియా వ్యాధి అనాఫిలిస్ దోమ కుట్ల ద్వారా వ్యాపిస్తుంది. మనం నివారణ కోసం మన ఇంటి చుట్టూ దోమలు విరగకుండా ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంటికి దోమ తెరలు అమర్చుకోవడం, నిల్వ ఉన్న నీటిలో ఈ దోమలు పెరుగుతాయి కాబట్టి మూతలు పెట్టుకోవడం, వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం అవన్నీ నిల్వ ఉంచే పాత్రలన్నింటినీ క్లీన్ చేసుకోవడం, ఇంటి చుట్టూ వాడి పడేసిన కొబ్బరి చిప్పాలు కానీ టైర్లు అట్లాంటివి ఉండకుండా చూసుకోవాలి. మన ఓవర్ హెడ్ ట్యాంక్ మీద కూడా మూత ఉండాలి. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం దోమల్ని పెరగకుండా చూసుకోగలుగుతాం. పెరిగిన దోమలు ఇంట్లోకి రావద్దంటే సాయంత్రం పూట తలుపులు పెట్టుకోవడం, ఇంట్లోకి పొగబెట్టి దోమలు నిలగొట్టడం, మనకు కుట్టకుండా దోమతెరలు వాడడం, ఇట్లాంటివి చేయడం ద్వారా మనం చాలా వరకు ఈ మలేరియా వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి సబ్ సెంటర్లో ఈ మలేరియాకు సంబంధించి రక్తపూత పరీక్ష మనకు అవైలబుల్ ఉంది. ఈ జ్వరం చలితో కూడిన జ్వరం వచ్చిన వాళ్ళు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకొని అక్కడనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీని గురించి ఎక్కువ ఆందోళన పడాల్సిన అవసరం ఉంది. సకాలంలో చికిత్స తీసుకోవాలి. మొట్టమొదట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చినట్టయితే ఒకవేళ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి మందులు తీసుకుంటే ఇది తగ్గింది. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని మహిళా భవనంలో వివిధ ఎస్ఎల్ఎఫ్ సభ్యులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూరు నియోజకవర్గంలో ఓటింగ్ శాతంను గతంలో కంటే మెరుగ్గా అయ్యేటట్టు చూడాలని, ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ కమిషనర్ రాజు, డిఈ భూమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, టిఎంసి ఉదయశ్రీ, సిసి రాజలింగం, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చాలా ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ మీరు మీ దగ్గర ఉన్న ఎస్ఎస్సి గ్రూప్స్ అందరికీ కూడా మొబిలైజ్ చేయాలి. ప్రతి ఇంటికి కూడా వెళ్ళేసి ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయనట్టు చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఓటు వినియోగించుకోవాల్సిందిగా చెప్పాలి. మీరు కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఓటు అనేది వేయకుండా ఏ ఒక్కరు నిలుపుకోకూడదు. అదేవిధంగా మనం చూసుకుంటాం మనం ఓటేస్తాం. అలాగే ఎలాంటి గొడవలు ఉండకుండా మన ఆత్మసాక్షిగా మనం ఓటేయాలి. ఖచ్చితంగా నేను ఓటు వేస్తాను అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మీరందరూ కూడా మీ గ్రూప్లో ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంటి పక్కన వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓటు వేసుకునే విధంగా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఒక బాధ్యతయుతంగా మీరు ఉన్నారు కాబట్టి అది నిర్వహించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు పని చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మనకు మే 11 నాడు ఎలక్షన్స్ తెలుసా అందరికీ. మే 11 నాడు ఎలక్షన్స్
ఆ లోపు ఖచ్చితంగా ఎక్కడెక్కడ లో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయనేది కూడా మీకు చెప్తాము. బిఏఓ డేటాస్ కూడా మీకు ఇస్తాము. వాళ్ళు కూడా మీరు చేస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ తక్కువ వస్తున్నాయి అనేది. అక్కడ ఉన్న మెంబర్స్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి మిగతా వాళ్ళ దానికంటే. ఆర్మూరు పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు మీద వెళ్లే బాటసార్లకు స్టూడెంట్లకు తీవ్రమైన ఎండల కారణంగా దాహార్తి తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేయడం జరిగిందని గ్రీన్ అధ్యక్షులు జెంటిల్ కిడ్స్ ప్రకాష్ తెలిపారు. అనంతరం లయన్ నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ ప్రతి ఏడాది నా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు చేపూర్ గణేష్, రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్, డీజే వికాస్, టెక్నోసాఫ్ట్ కంప్యూటర్స్ విద్యార్థులు, కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి, ఈశ్వరి, నిర్మల బాలు, గట్టడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. మన చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ నివేదన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బటర్ మిల్క్ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు 400 నుంచి 500 మందికి ఇటువంటి అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి సమయంలో మనము తన వంతు కృషిగా తన జన్మదిన సందర్భంగా 10 మందికి చల్లదనాన్ని అనుకోవడం ఒక గొప్ప విషయము. ఈ సందర్భంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు. క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో మరి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత తీవ్రమైన ఎండలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడ రోడ్ల మీద ప్రయాణించేటువంటి యాచకులకు మరియు రోడ్డుపై వెళ్లేటువంటి ప్రజలకు ఈరోజు లయన్స్ క్లబ్ గ్రీన్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను ఈరోజు సరఫరా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఈరోజు నా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మహాలక్ష్మి టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి ఇక్కడ స్టూడెంట్స్ కానివ్వండి, రోడ్డుపై వెళ్లేటువంటి ప్రజలకు అందరూ కూడా మజ్జిగ ప్యాకెట్లను ఈరోజు సరఫరా చేసి ఈ యొక్క ఉష్ణోగ్రత బారి నుండి వారికి చల్లదనాన్ని ఇవ్వడానికి ఈ ప్యాకెట్లను సరఫరా చేయడం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో ఇటువంటి చాలా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో చేస్తామని తెలియజేస్తూ ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో ఇంటర్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల పూర్వ విద్యార్థులైన సిహెచ్ విష్ణుతేజ 463, జి మీనాక్షి 461 ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వారు కంటున్న కళలను సాకారం చేసుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉండాలని చెప్పారు. అంతేకాకుండా మా శ్రీభాషిత పాఠశాల యాజమాన్యం విద్యార్థుల కోసం తపన పడుతూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ వీణా మాట్లాడుతూ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను పరీక్షించడం జరిగిందని, అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా చేయించామని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని, ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ చంద్ర, ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వీణా, వేల్పూర్ మెడికల్ ఆఫీసర్. ప్రతి గురువారం పిహెచ్సిలో అమ్మఒడి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలందరూ ఇక్కడికి చెకప్కి రావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ చెకప్ చేసి వాళ్ళకు అవసరం ఉన్న ఐరన్, మల్టీవిటమిన్, కాల్షియం టాబ్లెట్స్ ఇస్తున్నాము. 7 నెలల తర్వాత వాళ్ళని చెకప్కి ఆర్మూర్ హాస్పిటల్కి పంపిస్తాము. డెలివరీస్కి వాటికి ఆశాలు దగ్గరుండి తీసుకెళ్తున్నారు. అందరూ దాన్ని యూజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేల్పూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శరత్ చంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టూ మురికి నీరు చేరకుండా చూసుకోవాలని తెలిపారు. దోమలు విజృంభించి దోమలతో మలేరియా జ్వరాలు వస్తాయని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ముఖ్యంగా ఇంట్లో దోమతెరలు వాడాలని సూచించారు. ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మనము మలేరియాకి సంబంధించినటువంటి జాగ్రత్తలను సూచనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మలేరియా ప్రబలకుండా ఉండడానికి ముఖ్యంగా మలేరియా రావడానికి ముఖ్య కారణము మనం అనాఫోలిస్ మాస్కిటో ద్వారా ఈ మలేరియా అనే జ్వరం వ్యాపించడం జరుగుతుంది. మనము చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో మనకు నీళ్ళు నిల్వ ఉన్నప్పుడు చేసినప్పుడు వాటిలో దోమలు వృద్ధి చెంది వాటిలో నుండి మనకి మలేరియా అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది, అవి కుట్టడం ద్వారా. సో ఈ మలేరియా దినం నాడు మనము ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాలు పరిసరాల్లో ఇళ్లలో నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే దోమలు గుడ్లు పెట్టకుండా చూసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు దోమతెరలు వాడడము, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చేసుకోవాలి. అలాగే మనము మన ప్రభుత్వ హాస్పిటల్ తరఫున ప్రతి శుక్రవారం రోజు ఫ్రైడే యాక్టివిటీని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఇంటికి మన ఆశా కార్యకర్తలు తిరిగి వాళ్ళు సర్వే చేయడం జరుగుతుంది. అందులో అన్ని నీటి తొట్లను పరిశీలించడం జరుగుతుంది. నీటి తొట్లు ఉన్నా కానీ వాటిని తొలగించి గుట్లు పెరగకుండా మందుని కూడా టెమోపాస్ కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. ఇట్లాంటి నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మనము ఈ దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు. అలాగే ఈ మలేరియా ద్వారా మనకు జ్వరం వస్తుంది. ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి ద్వారా మనకి మలేరియా జ్వరం అనే వ్యాప్తి చెందుతుంది. సో దీని నివారణ చర్యలకు భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది పలు రకాలుగా ఉంటుంది. ప్లాస్మోడియం పాల్సిపారం, ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం మలేరియా అనే రకరకాల వ్యాధులు ఉంటాయి. ఇందులో మనకి ఆర్టిమిసినిన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్లాస్మోడియం వైవాక్స్కి మనం క్లోరోక్విన్, ప్రైమాక్విన్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఈ సూచనలు పాటించి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇళ్లలో దోమతెరలు వాడడము, పరిసరాల శుభ్రతలను పాటించడము చేసి ఈ దోమల వ్యాప్తిని అరికట్టాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ మలేరియా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా మలేరియా బారిన పడితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి తగు ఇన్వెస్టిగేషన్స్, టెస్టులు చేయించుకొని మందులు తీసుకొని త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాను. ఇందలవాయి మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఉత్సవాలను పూర్తి చేసుకుని నేడు నాగవెలి కార్యక్రమాన్ని ముగించుకున్న సందర్భంలో భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సీతారామచంద్రస్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మల్లాండం మల్లాండ కైపోర్గోజంగం పాండజనయం మల్లాండ కాచి వచ్చాను రామయ్య, సీతమ్మను కలిసి వచ్చాను. లంకలో సీతమ్మ ఉందయ్యో రామయ్య, కానీ కుసం వద్దయ్యా. లంకలో సీతమ్మ ఉందయ్యో రామయ్య, ఇంకా నీకు సుఖం వద్దయ్యా.
దండ రామయ్య మెడ నిండా మల్లె పూల దండ రామయ్య మెడ నిండా మల్లె పూల రామచంద్ర భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. సార్ గ్రూప్ ఫోటో అందరు కొంచెం అందరు కనిపిస్తాడు చూడు. కూడా సంపూర్ణ ఆరోగ్యంగా సంపూర్ణ మానసిక ఆరోగ్యంగా కూడా ఉండి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఎటువంటి అరమరికలు లేకుండా అందరం కూడా అమృత వాత్సల్యమైనటువంటి మనస్సులతో స్వామివారికి సేవ చేసుకోవాలని కూడా విన్నవిస్తూ ఉంటున్నాం. జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. సిరికొండ మండల కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క ఉద్యోగులు మలేరియా వ్యాధి పట్ల అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ పాల్గొని మాట్లాడుతూ మలేరియా వ్యాధి రాకుండా దోమలను అరికట్టాలని, వ్యక్తిగతంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా వర్షాకాలంలో డ్రైనేజీల దగ్గర మరియు పరిసర ప్రాంతాల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలని అవగాహన కల్పించారు. ఈ వ్యాధి పట్ల అశ్రద్ధ చేయొద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ వ్యాధిని అరికట్టడానికి చర్యలు చేపడుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో సిహెచ్ఓ, సూపర్వైజర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.